మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 8వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో సొలొమోను మహారాజు చేసిన ఇతర కార్యములు, చేసిన అనే కంటే కట్టించిన, ఈ అధ్యాయంలో 6-7 పర్యాయాలు పదే పదే కట్టించెను అనే పదం కనబడుతుంది, మనకు వినబడుతుంది. మొదటగా అతడు దేవుని మందిరాన్ని కట్టించాడు, తర్వాత తన నగరును కట్టించాడు, హమాతు అనేటువంటి ఖజానా ఉంచే పట్టణాలని కట్టించాడు, హీరాము తనకిచ్చినటువంటి పట్టణములు కట్టించాడు, ఎగువ దిగువ బెత్ హెరోన్ పట్టణాలను కూడా కట్టించాడు. ఈ విధంగా గుర్రములను ఉంచే, రౌతుల నుంచే ఖజానాను నిల్వ చేసి పట్టణాలు కట్టిస్తూ చివరిగా మీరు ఒక మాట గమనించండి. 11వ వచనంలో సొలొమోను ఫరో కుమార్తె దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరుకు రప్పించెను. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో సొలొమోను చేసిన ఇతర కార్యాలు, కట్టించిన వివరాలు కూడా రాయబడ్డాయి, గతంలో చూసాం. అయితే ఈరోజు ఒక అద్భుతకరమైన విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. రాజ్యంలో అవసరమైన పట్టణాలతో పాటుగా తన భార్య అయిన ఫరో కుమార్తె రాణి కొరకు ఒక నగరును కట్టించాడు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తరువాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించడం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. తాను వివాహం చేసుకున్నటువంటి తన భార్యను మొదటగా దావీదుపురానికి తీసుకుని వచ్చాడు. అయితే రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూస్తే ఆమెను దావీదుపురం నుండి షిఫ్ట్ చేస్తున్నాడు. ఎక్కడికి? తాను ఆమె కొరకు ప్రత్యేకంగా నిర్మించిన ఒక పట్టణం దగ్గరికి. కేవలం సొలొమోను మహారాజు ఇలా కట్టించెను అనే పదాలు చదువుతున్నప్పుడు ఈ చిన్న అధ్యాయంలో ఇదివరకే రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయాన్ని పోలి ఉన్న ఈ విషయాల్లో ఏ వర్తమానం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతకరమైన విషయాన్ని నాకు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఎందుకు సొలొమోను తన భార్యను దావీదుపురం నుండి మార్చాడు నివాస స్థలాన్ని? మనం ధ్యానిస్తున్న 2 దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయంలో 11వ వచనంలో తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు అయిన దావీదు నగరునందు నా భార్య నివాసం చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరుకు రప్పించెను. తాను వివాహం చేసుకున్నటువంటి తన భార్య కొంతకాలం టెంపరల్గా, తాత్కాలికంగా దావీదుపురంలో ఉన్నింది. అయితే ఆమె కొరకు ఆయన ఒక సుందరమైనటువంటి నగరాన్ని కట్టించి అందులోకి తీసుకెళ్ళాడు. అందుకేనేమో ఈ ప్రియురాలు పరమగీతాల మొదటి అధ్యాయంలో 16వ వచనంలో అంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు అని. నాకు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. తెస్సలోనికీయులతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారి గురించి మాట్లాడుతున్న ఆ సందర్భంలో రెప్పపాటులో మనము మార్పు చెందుదుము అన్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడి, కొనబడి, ఆయన స్వాస్థ్యముగా మలవబడిన మనం ఇదిగో సొలొమోను భార్య దావీదుపురంలో కొంతకాలం ఉన్నట్టుగా ఈ భూమి మీద తాత్కాలికంగా మనం నివసిస్తున్నాం. అయితే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో అన్నట్టుగా 10వ వాక్యంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని. కేవలం అబ్రహాం మాత్రమే కాదు, మనందరి విశ్వాసం యొక్క నిరీక్షణ అదే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని. ఎవరు దీనికి నిర్మాణకుడు? ఎవరు దీనికి శిల్పి? ఎవరు ఈ పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ, మీరు కలవరపడొద్దు, భయపడొద్దు, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయని ఒక హామీ ఇచ్చాడే. ఆ పట్టణపు పౌరసత్వం శాశ్వతమైంది. అయితే రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో 9 నుండి 12 వచనాలు మనం చూస్తే,
ఆ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టు రంపముల చేత కోయబడినట్టు మిక్కిలి వెలగల రాళ్ళతో కట్టబడిను. ఆ ప్రకారమే గొప్ప ఆవరణపు ఆ వైపునున్న వెలుపలి భాగము ఉండెను. రాజైన సొలొమోను తన భార్య కొరకు నిర్మించినటువంటి ఈ పట్టణము, ఈ మంటపము వెలగల రాళ్లతో చక్కగా నిర్మించబడింది అని రాస్తున్నాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము గురించి చెప్పబడిన సంగతులు ఏంటి? 10వ వచనం నుండి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము మహిమగలదై దేవుని ఎదురు నుండి దిగివచ్చుట నాకు కనబడింది అంటూ దాని యందు వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇక ఆ పట్టణము ప్రాకారములు 12 అని రాస్తున్నాడు. ఆ గుమ్మములు వాటి పేర్లు వివరిస్తున్నాడు. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము యొక్క పునాదులు అమూల్యమైన రత్నములతో అలంకరించబడిందట. ఇక దాని గుమ్మములేమో ముత్యములు. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయం, అంటే మేలిమి బంగారంతో కనబడుతుంది ఆ యొక్క వీధులు. ఇక ఆ పట్టణంలో గొర్రెపిల్లయే ప్రకాశిస్తుంది కనుక సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేని పట్టణం అది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమే అయినది ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. రాజైన సొలొమోను తన భార్యను ప్రేమించి చేసిన ఈ ఘనకార్యముల గురించి సులమితి కొద్దిగా వివరించే ప్రయత్నం చేసింది పరమగీతాల్లో. అయితే భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో పరవశుడై క్రీస్తు మన కొరకు చేయబోతున్న కార్యాలను వివరిస్తూ వచ్చాడు. రాజైన సొలొమోనే అంతటి జ్ఞానం కలిగిన వాడు భూమి మీద లేడు గనక ఎంత ఘనంగా, ఎంత గొప్పగా తన భార్యను ప్రేమించి అందమైన నగరును కట్టిస్తే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన తన వధువైన సంఘానికి నిర్మిస్తున్నటువంటి పట్టణం ఎలాంటిదో అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రాముఖ్యమైంది. రాబోతున్న ఆ పట్టణములో శాశ్వతంగా నివసించేదానికి ఇదిగో ఇప్పుడు కన్యకగా క్రీస్తుకు ప్రదానం చేయబడడం ప్రాముఖ్యమైన విషయం. అతి కృప దేవుడు మీకు దయచేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దైవ కృప మీ అందరికీ తోడైండును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.